ఒక రాజకీయం అంత సులభమా అన్నటువంటిదే ఆలోచించాల్సి ఉంది. ఒకే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. అది నాదై ఉండాలి. నా ప్రత్యర్థి అనేటటువంటి వాళ్ళు అసలు కనబడకూడదు. దాని మీదన ఏ విధమైనటువంటి ప్రచారమైనా చేయండి. దాని గురించి గొడ్డలి పార్టీ అనండి, సైకో పార్టీ అనండి, లేకపోతే తీవ్రవాదులు అనండి, ఇట్లాంటి పదజాలం వాడటంలో తప్పేమీ లేదు. వాళ్ళ గురించి ప్రజలలో ఒక వ్యతిరేకత కల్పించాలి. ఇది నిరంతరం మంత్రులు చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి. ఎంత చేసినా ఇంకా చాలట్లేదు, ఇంకా చాలట్లేదు అనేటటువంటి అసహనం, అసంతృప్తి బాబు గారి తాజా మంత్రివర్గ సమావేశం తర్వాత ఇవాళ ఈనాడు జ్యోతి రాసిన వార్తలు, నిన్న బ్రేకింగ్ న్యూస్లు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ వాస్తవంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడం మానేశారు నాయకులందరూ. ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పడం మానేశారు నాయకులందరూ. ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో ఎక్స్ప్లెయిన్ చేయడం మానేశారు నాయకులందరూ కూడా. కేవలం జగన్ని తిట్టడం మాత్రమే పెట్టుకున్నారు. వైసీపీని గురించి నెగిటివ్గా చెప్పడం మాత్రమే పెట్టుకున్నారు. ఇది పాజిటివ్గా ప్రచారం సోషల్ మీడియాలో చేస్తే ఎక్కదు, నాయకులు వీళ్ళు మాట్లాడితే ఎక్కుతుంది. కానీ పాజిటివ్ ప్రచారం పోయి ఓన్లీ అవతల వాళ్ళ నెగిటివ్ ప్రచారమే తమని అధికారంలోకి కొనసాగిస్తుంది. భవిష్యత్తులో వైసీపీని శాంతం జనం మర్చిపోతే అప్పుడు ఇక తన కుమారుడికి అదేదో వాళ్ళు కోరుకుంటున్నట్టు గుజరాత్ తరహాలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించవచ్చు. ఈ 30-40 ఏళ్ళు కూడా ఎట్లాగూ పవన్ కళ్యాణ్ తమతో కలిసి ప్రయాణిస్తాడు. లైక్ అకాలీదళ్ళు బీజేపీ పొత్తులాగా, లేదా సిపిఐ సిపిఎంల పొత్తులాగా అన్నటువంటి ఫీలింగ్లో ఉన్నారు. సాధ్యమా ఇది ప్రజాస్వామ్యంలో? అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో అంటే సందేహాస్పదమే.